మేము కరీంనగర్ నుంచి వచ్చాము చార్ధామ్ యాత్రకి. ఈరోజు మేము గుప్తకాశీలో రూమ్ తీసుకొని ఇందులో వెయిట్ చేస్తున్నాము. ఇంకో 1 అవర్ తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ కేదార్నాథ్ వెళ్తున్నాము. బాయ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు సీతాపూర్లో రూమ్ తీసుకొని కేదార్నాథ్కి బయలుదేరుతున్నాము. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగరాజ్కి 5 కిలోమీటర్లు. సోన్ప్రయాగర్ నుంచి గౌరీకొండకి జీబు వెహికల్స్లో మేము వెళ్ళాము. గౌరీకొండ నుంచి స్నానం చేసి ఇప్పుడు కేదార్నాథ్కి బయలుదేరుతున్నాము. చాలా కష్టము అయినా మేము దర్శనానికి వెళ్తున్నాము. పైకి కేదార్నాథ్కి వెళ్ళే వాళ్ళు డోలులలో, పల్లకీలో, గుర్రాలలో కూడా వెళ్ళచ్చు. మేము సగం దూరం నడుచుకుంటూ వెళ్ళాము. మాకు తర్వాత కొంచెం శ్వాస ఆడలేదు. మేము గుర్రాన్ని మాట్లాడుకొని దర్శనానికి పైకి వెళ్ళాము. స్వామివారి దగ్గర వాటర్ ఫాల్స్ చాలా బాగా వస్తున్నాయి. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము స్వామివారి దగ్గరికి వచ్చేసాము నడుచుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, స్వామివారు చాలా బాగున్నాడో. మంచు కొండల్లో చాలా బాగున్నాడు. మేము మార్నింగ్ 4 o'clockకి దర్శనానికి లైన్లో నిల్చున్నాము. 4 o'clock నుంచి మధ్యాహ్నం 12 o'clock వరకు స్పర్శ దర్శనం స్వామివారి దగ్గర ఉంటుంది. మేము మార్నింగ్ 4 o'clock నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నాము స్పర్శ దర్శనానికి. చూడండి, స్వామివారి దగ్గరికి వచ్చేసాము. మేము స్పర్శ దర్శనానికి లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, దగ్గర రాక వచ్చేసాము. మేము స్వామివారి దగ్గరికి వచ్చేసరికి 3 hours పట్టింది. స్వామివారి దగ్గర చాలా బాగా దర్శనం చేసుకున్నాము. మేము బయటికి వచ్చేసరికి మంచు వర్షం స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మంచు వర్షం స్వామివారి దగ్గర కురుస్తుంది. ఫ్రెండ్స్, మేము చాలా దూరం నుంచి ఈ కేదార్నాథ్కి వచ్చేసాము. మేము ఇంత దూరం నుంచి వచ్చిన తర్వాత మాకు స్పర్శ దర్శనం అవుతుందని మేము అస్సలే ఊహించుకోలేదు. మాకు శివయ్య ఆజ్ఞ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచు వర్షం స్టార్ట్ అయింది. మేము స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడు కిందికి బయలుదేరుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.